సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయకమునుపు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లేఖన భాగంలో నుండి రండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రార్థన అనుభవాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. ఇప్పటికే 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ధ్యానించిన తర్వాత 40 కోణాల ఉపవాస ప్రార్థన ముగిసిన అనంతరము సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టిన వెళ్ళిపోయిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. కాబట్టి సాతానుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుడు ప్రతి విధమైనటువంటి శోధనలన్నీ ముగించి యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయనను విడిచిపోగా దేవదూతల యొక్క వచ్చి తర్వాత ఏం చేస్తున్నారు? దేవదూతల యొక్క అనుభవాన్ని అక్కడ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారు వచ్చి యేసు ప్రభువారిని పరిచర్య చేస్తున్నారు. అయితే పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణములు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఇప్పటికి మనం ఈరోజు 43వ కోణాన్ని చూస్తున్నాం. అంటే 40 వారాలు యేసు ప్రభువారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడన్న అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సాతానుడు విడిచిపెట్టి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే, గత వారం కూడా చూస్తూ వచ్చాం. ఆ సాతానుడు ప్రతి శోధనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా సాతానుడు ఆయన విడిచిపెట్టిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన జీవితాన్ని బట్టి. ఇంకా ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, సాతానుడు అపనింద కలిగినటువంటి పిశాచం అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అపనింద అంటే అర్థం ఏంటి? అపనిందను వేయటానికి వచ్చే సాతానుడు, అపనింద వేసేటటువంటి సాతానుడు ఏం చేశాడు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, అపనింద వేసేటటువంటి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన జీవితమే. ఆయనలో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన బట్టే ఆయన్ని సాతానుడు విడిచిపెట్టి వెళ్ళినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. సో ఈరోజు మనల్ని కూడా, మన పైన అపనింద వేసే సాతానుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనకు కూడా ఉపవాస ప్రార్థన అవసరం. అపనింద పిశాచం, ఒక మాటలో చెప్పాలంటే అపనింద వేసే పిశాచం. కాబట్టి అపనింద వేసే పిశాచం లేదా సాతాను యొక్క స్వభావం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, అపనింద వేసేవారు అంటే అపనింద వేసేటటువంటి పిశాచం యొక్క స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఒక 5 విషయాలు బైబిల్లో చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా సాతాను లాగా, యేసు ప్రభువు మీద సాతానుడు ఎలాగైతే అపనింద వేయడానికి వచ్చాడో అలాగే మన మీద వేయడానికి కూడా ఉంటారు. కానీ ఇలాంటి ప్రజల మధ్యలో మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రార్థనే మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి సాతాను లాగా అపనిందలు వేసేవారు ఈ లోకంలో ఉంటారు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. సాతాను లాగా అపనిందలు వేసేవారు ఉండాలంటే బైబిల్లో ఒక 5 వ్యక్తులు ఉంటారు. వారిలో మొదటి వ్యక్తిని మనం చూడకమునుపు ప్రభు నడిపింపు ఒక చిన్న ప్రార్థన. మమ్మల్ని విక్కలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇస్తున్న కృపకే వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడు వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్న మాతో మీరు మాట్లాడి, నాలో ఉన్న బలహీనత నుండి మీరు కాపాడి, శత్రు సిగ్గు మీకు వహిం తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చి, వాక్యంతో దీవించి మాతో మాట్లాడక తీర్చమని, వాక్య పిలుగులో మా జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తూ, మా పట్ల మీ ఉద్దేశం మీ చిత్తం ఏమైందో నెరవేర్చుకుని మహిం పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. అదే రీతిలో తండ్రి వచ్చిన ప్రజలందరూ స్తోత్రం రావాల్సిన తరబడి తీసుకోండి. వాక్యం ధ్యానిస్తుండగా మరొక తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం విప్పి పటచాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించిన ఆత్మతో మాట్లాడి, శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, సాతానుడు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా అంటే
అపనింద పిశాచం, వ్యాఖ్యానంలో కానీ ఈ కోణ రాయబడుతూ వచ్చింది. అపనింద వేసే పిశాచం అంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. భూమి మీద కూడా మనం ప్రార్థన, యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడే కదా సాతానుడు వచ్చింది. సో మనం కూడా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గర కూడా అపనిందలు వేసే సాతానుడు వస్తాడు. సాతాను లాంటి వాళ్ళు వస్తారు, సాతానుడు కూడా మన దగ్గరికి వస్తాడు. సో వాళ్ళు ఎలా ఉంటారు, వారు ఎలాగ నిందలేస్తారు, ఎలా ఉంటారు అన్నది కొన్ని విషయాలు మనం చూసుకుంటే అప్పుడు మన ఉపవాస ప్రార్థనలో కానీ మన క్రైస్తవ జీవితంలో కానీ బహుశా మన దగ్గరికి మన మీద నిందేయడానికి వచ్చే వాళ్ళ దగ్గరలో మనం ఎలా జాగ్రత్త కలిగి ఉండాలన్నది మనకు అర్థమైంది. సో మొట్టమొదటిగా అపనింద వేసే స్వభావం అంటే సైతాన్ యొక్క స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఒక ఐదు అనుభవాలు చూడొచ్చు 5 వ్యక్తుల్లో. దాంట్లో మొదటి మాట రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యోబు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనో వివేకము తగిన ప్రత్యుత్తరము స్థిరపరిచి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నాకు అవమానం కలుగజేయు నిందను, ఒకటి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే నింద. ఈ నింద ఎందుకు ఉండిద్ది? ఈ నింద దేనికంటే అవమానం తీసుకురావడానికి. అంటే మన జీవితాల్లో అవమానం అన్నది తీసుకురావడం కొరకై, మన జీవితాల్లో అవమానం అన్నది కలుగు చేయటం కొరకై. ఇక్కడ ఏమంటాడు దేవుని వాక్యం చూసిన నాకు అవమానం కలుగు చేయ నిందను విన్నందుకు, ఆ నిందను విన్నందుకు నా మనోవివేకం తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మనం నిందను గురించి చూస్తున్నాం. ఆ అవమానంతో కూడిన నింద, ఈ అవమానంతో కూడిన నింద మానవుడి మీదకి వేయటం ద్వారా, ఈ అవమానంతో కూడినటువంటి నింద మానవుడి జీవితంలోకి రావటం ద్వారా, మానవుడి జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే మానవుడిని అవమానించేటట్టు నిందగాని మనం వేస్తే, ఒక మానవుడిని అవమానించేటట్టు నిందల పాలు మనం చేస్తే మన జీవితంలో కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక దాసుడు ఉంటాడు, తన జీవితంలో తను పలుకుతున్న మాట నాకు అవమానం కలుగు నింద నేను విని ఉన్నాను. అంటే అవమానం దేనికి, అపనింద దేనికి వేస్తున్నారు ఇక్కడ? అతడు ఏం తప్పు చేయకపోయినా, అతడు ఏ పొరపాటు చేయకపోయినా, అతనిలో ఏ లోపం లేకపోయినా, అంటే ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా, ఒక వ్యక్తి పొరపాటు చేయకపోయినా, ఒక వ్యక్తి ఏ పాపం చేయకపోయినా, అతడు తప్పు చేశాడు, అతడు పాపం చేశాడని అతన్ని నిందించడమే అవమానంతో కూడిన నింద. కాబట్టి సాతానుడు కూడా అదే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఆయన్ని నిందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయనలో ఉపవాస ప్రార్థన జీవితం ఉంది. ఇక్కడ మన పైన మనం ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, మన జీవితంలో మనం ప్రార్థన జీవితం ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు ఎంతో మంది మన మీద అపనిందలు వేయడానికి వస్తారు. దాంట్లో ఒకటి ఎలాంటిదంటే, ఒక నింద ఎలాంటిది? మనల్ని అవమానపరిచేటట్టు మన మీద నిందేస్తారు. చాలాసార్లు చూడండి, మనం అన్ని జనాంగం నుండి బయటకు వచ్చినప్పుడు, అన్ని జనాంగం నుండి రక్షించబడినప్పుడు చాలామంది మన గురించి మాట్లాడే తెలుసా, మీరు నిజంగా దేవుడిని నమ్మితే, మీ దేవుడు నిజమైనోడైతే నీకెందుకు ఈ బలహీనతలు పోవట్లా, ఈ అనారోగ్యాలు ఎందుకు పోవట్లా, ఈ కష్టాలు ఎందుకు పోవట్లా, ఈ బాధలు ఎందుకు పోవట్లా? మనకు వచ్చే ఇయే పంచాయతీలు కదా. అదెందుకు జరుగుతుంది, ఇదెందుకు జరుగుతుంది, అట్టెందుకు జరుగుతుంది, ఎట్టెందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలి అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక నింద వేస్తూనే ఉంటాడు. మానవుడమైన మన జీవితాల్లో ఏదో సందర్భంలో, ఏదో పరిస్థితిని బట్టి, ఏదో క్రియను బట్టి మనల్ని అవమానించడానికి నిందేసేవారు ఉంటారు. చాలా మందిని చూడండి, మీరు చూసినట్లయితే ఏదైనా మనం ఇంటి పని చేస్తున్నాం అనుకో, నిందేసేవాడు ఉంటాడు. ఇంకేదైనా మంచి పని చేస్తున్నాం అంటే నిందేసేవాళ్ళు ఉంటారు. అంటే ఎందుకు నిందేస్తున్నారు? మనల్ని అవమానించడానికి. మనం మంచి పని చేసినా, మంచి పనిలో మనం ఉంటూ వచ్చినా, నువ్వు చెడ్డ పని చేయకపోయినా నీ మీద నిందేస్తున్నారంటే నిన్ను అవమానించడానికి, నీ మీద అపనిందేస్తున్నారు. చాలా మంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, మనం దేవుని మెట్లకు ఉన్నప్పుడు, రక్షణ మార్మస్ కలిగినప్పుడు, బాప్తిస్మ యొక్క అనుభవం కలిగినప్పుడు, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు, ప్రార్థన జీవితం కలిగినప్పుడు అనేకులు మన పైన అపనిందలు వేసేవారు ఉంటారు. ఆ నిందల దేని కొరకంటే మనల్ని అవమానించడానికి. ఎవరు మన మీద ఒక రక్షణ లేని వాడు కానీ, మన ఇంట్లో వారు కానీ, బయట ఉన్న వారికి నువ్వు దేవుని నమ్మేవని, నీకెందుకు ఈ కార్యం జరగలేదని మనల్ని ఎన్నో అవమానించినా, ఎన్నో అపనిందలు మనం ఏదేసినా, మన ప్రార్థనా జీవితం మనం మానకూడదు. మన ప్రార్థనా జీవితం మనం మానకూడదు. మనం చేసే ప్రార్థనా జీవితం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఏదైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామో, ఏదైతే ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉంటుందో, ఆ ప్రార్థనా జీవితాన్ని మనల్ని వెనక్కి నెట్టడానికే, ఆ ప్రార్థనా జీవితం నుండి మనల్ని వెనక్కి నెట్టివేయడానికి
సాతానుడు ఖచ్చితంగా ఎవరిలో ఒకరిలో ప్రేరేపణించి మన మీద అపనింద వేయటానికి, మనం అవమాన పాలవటానికి మన మీద అపనింద వేసేవాడు ఉంటాడు. కాబట్టి ఇట్లా మనం అవమాన పాలవటానికి మన కుటుంబీకులైనా బయట ఉండేవారులైనా మనం నమ్మినటువంటి దైవం విషయమై మన మీద అపనిందలు వేసేవారుగా ఉంటూ వస్తుంటే, చూడండి, మన మీద అపనిందలు కానీ వేస్తుంటే అది కేవలం మనల్ని అవమానించడానికని మనం గుర్తెరగాలి. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను అవమానించడానికి నా పైన అపనిందలు వేస్తున్నారు, కానీ నేనే తప్పు చేయలే, ఆయన నేను నమ్మినందుకు కానీ, లేదా నీ మార్గంలో ఉన్నందుకు కానీ, లేదా నా కుటుంబంలో కొన్ని పరిస్థితులను బట్టి కానీ నేనే తప్పు చేయకపోయినా నా మీద అపనింద వేసి నన్ను అవమానించడానికి నా మీద అపనిందలు వేస్తున్నారు. ప్రభా, నువ్వు కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే రాబోతున్న అపనిందల్లో నుంచి ఆయన మీద పడ్డ నిందల ద్వారా మన మీదకి వచ్చే అపనిందలన్నింటిని కూడా తొలగించేసి వాడుకుంటాడు. కాబట్టి అపనిందలు మొట్టమొదటిగా దేనికి వేయబడుతుంది? అపనిందలు అది మన మీద ఎందుకు వేయబడుతుంది? మనల్ని అవమానించడానికి. మనం ఏ ప్రజల మధ్యలో ఉన్నామో, ఎవరి మధ్యలో ఉన్నామో, మనల్ని అవమానించడానికి, మన మీద అంటే మనల్ని కించపరచడానికి, మనల్ని తక్కువగా చేయడానికి మన మీద అపనిందలు వేయబడతాయి. కానీ ఆ అపనిందల్లో మనం ఎలా ఉండాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన. అది ప్రభువులో ఉంది. ఇది మొదటిది. రెండోదిగా చూస్తున్నాడు, అపనింద వేసే పిశాచం. ఎవరు? పిశాచం. అపనింద వేసేది ఎవరు? పిశాచం. మొట్టమొదటికి ఎందుకు వేయబడుతుంది అంటే అపనింద వేసే వాళ్ళు అందరూ కూడా అలాంటి స్వభావం, పిశాచం యొక్క సాతాను యొక్క స్వభావం కలిగిన వారే. ఎందుకు అపనింద వేస్తున్నారు? మొట్టమొదటిగా మనల్ని అవమానించడానికి. అపనింద ఎందుకు వేస్తున్నారు అంటే చూడండి, రెండో మాట మనం చూస్తూ వస్తాం. రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం రెండవ మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. నీవు దేవుని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావుకొట్టడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణం మంది నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. కాడిగా ఎన్న మాట ఇది? వాటర్ పెట్టినాక ఇంతకుముందే ఇప్పుడే కాడ ఇక్కడ చూస్తున్నటువంటి రెండో కోణం ఏంటి? రెండో మాట అపనింద అన్నది ఇంపార్టెంట్. అది వేసేవాళ్ళు ఉంటారు. మొట్టమొదటిగా అపనింద ఎందుకు వేయబడుతుంది? మనల్ని అవమానించడానికి, మన జీవితంలో మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి మన మీద అపనిందలు వేస్తారు. మనం ఏం తప్పు చెప్పినా. రెండోదిగా మన మీద అపనిందలు ఎందుకు వేస్తారు అని అంటే రెండో రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడుతుంది, నీవు దేవుని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను స్థిరపరిచి ఆ తీర్పు ఆయన మీదట అతని బయటకు తీసుకుని వచ్చి తీర్పు అయిన మీదట అతను బయటకు తీసుకొచ్చారంట. వాళ్ళతో కూడా చెప్పారు. దేనికి అయిపోతుంది నింద, అపనింద? మన ఆస్తులు లాక్కోవటానికి. దేనికండి? మన ఆస్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ యెజెబెలు ఏం చేస్తుంది? ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నాబోతు అనే వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. అది వారసత్వంగా వస్తుందో లేకపోతే ఎట్టగో ఉంది. చుట్టుపక్కల అంతా కూడా ఈందే ఉంది, ఆహాబుది. ఆ కొద్దిగే ఎవరిది ఉంది? నాబోతు ఉంది. సరే, అది కావాలని వెళ్ళి అడిగాడు. కానీ నేనైతే ఉన్నాయా, అది నా పితృ పారంపర్యం నుంచి ఎట్లాగ వస్తుంది, నాకు నా జీతం అది మరి వారు నా పితృలు నాకు ఇవ్వబడినటువంటిది కాబట్టి పిత్రార్జితమును కాబట్టి నేను ఇవ్వనయ్యా, లేదా నా పితృల ద్వారా వస్తుందో లేదా ఎట్లయినా సరే నేను ఇవ్వను ఆ ద్రాక్ష తోట అన్నాడు. దానికి నువ్వేం చేయాలా? ఇస్తే తీసుకోవాలా, ఇవ్వకపోతే మౌనంగా ఉండాలా. కానీ నేనేం చేశాడు? ఇటుకెళ్ళి మూతు ముడుసుకు కూర్చున్నాడు. నేను రాజునై ఉండా కూడా నేను వెళ్ళి నాబోతున్న ద్రాక్ష తోట అడిగితే నాకు ఇవ్వనన్నాడు అని అన్నాడు. భార్య ఏమంటుంది? ఓ ఇంతేనా, నువ్వు లేచి సంతోషంగా ఇంటికాడ భోంచేసి పడుకొని నేను చూసుకుంటే దాని వ్యవహారం. ఇట్లాంటి దరిద్రమైన భార్యలు ఇంకా చాలా మంది ఉంటారు. భర్తలకి పనికిమాలి భార్యలు, అసలు పుట్టకూడదు ఇట్లాంటి వాడు. కాబట్టి ఇటువంటి భార్యలు ఉంటారు కొంతమంది. నేను మిమ్మల్ని కాదని అంటుంది, కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి అంటే మన నరసాపూర్లో ఉండే వాళ్ళ గురించి కాదు, మళ్ళీ అది కూడా ఉంటుంది. మళ్ళీ తర్వాత వీడియో చూసిన తర్వాత నన్ను అంటారు. నరసాపూర్లో ఉండే వాళ్ళ గురించి కాదులేండి, చాలా మంది ఉంటారు. ఎలాంటి భార్యలు ఉంటారు? దరిద్రమైన వాళ్ళు, యెజెబెలు లాంటి భార్యలు ఉంటారు కొంతమంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఓహో, నీకు అది కావాలా, దాన్నే ఉంది, నేను చూసుకుంటే నువ్వు కూర్చో. నువ్వు చూసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మౌనం కూర్చుంటాడా? నువ్వు నీ భర్త పని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పని చూస్తాడు. ఎట చూస్తాడు? కుక్కలో కూడా యెజెబెలు రక్తాన్ని నాకటానికి కూడా ఇష్టపడలా. అంత దారుణమైన మరణం. దేవుడు చూసుకునేదాకా తెచ్చుకోకూడదు, మనము చూసుకోకూడదు, దేవుడికి అప్పచెప్పలేదేనా. ఇక్కడ చూడండి, యెజెబెలు ఒక అపనింద వేపించింది ఎవరి మీద?
నాబోతు మీద. ఎందుకు ఏమనేపించింది? ఇదిగో నువ్వు దేవుని రాజును దూషించదవి. ఆయన దూషించాడా? బాబా ఆయన ద్రాక్ష తోట పని ఆయన చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడండి? ఆయన ద్రాక్ష తోట పని ఆయన చేసుకుంటున్నాడు. కనీసం ఊరి పెద్దల కన్నా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. పెద్దల కన్నా ఇప్పుడు ఆ పెద్దల కన్నా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. పనికి మాలిన 2 మనుషులను తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు ఆ ఊరి పెద్దలు ఏం చేయాలా? అయ్యా ఇది కరెక్ట్ కాదని చెప్పి అనాలి. చూడండి అక్కడ 11వ వచనంలో, అతని పట్టణపు పెద్దలను పట్టణ ముందు నివసించే సామంతులను జెజబేలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించారంట. ఇదేనా పెద్దలు చేసే పని? పనికి మాలి పెద్దలు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారండి? ఎవరో ఒక ఆమె ఒక నీతిమంతుడైన వాడిని చంపించడానికి ఒక తాకీదు పంపిస్తే ఆ పత్రానికి ఏమేం చేస్తుంది? సహకరిస్తుంది. చంపేయండి, క్షమించండి. ఏమో పంపిస్తే నీతిమంతుడైన వాడిని చంపించమని ఒక తాకీదు ఆమె పంపిస్తే ఎక్కడున్న పెద్దలు ఏం చేస్తున్నారు? ఆమెకు లోబడిపోయి నువ్వు చెప్పిందే చేస్తావు అమ్మగారు చెప్పింది చేసి నరకానికి వెళ్ళారు. ఎవరు చెప్పింది? అమ్మగారు చెప్పింది చేసి నరకానికి వెళ్ళారు. అదే జీవితాన్ని తెచ్చుకుంటున్నారు చాలామంది. డబ్బు కోసం, ఆస్తి కోసం, ఒక ఆస్తి కోసం తన యొక్క పిత్రార్జితం అంటది. అంటే తన పితృల ద్వారా ఇవ్వబడుతుందేమో, తన తరతరాల నుండి వస్తున్న ఆస్తి అయి ఉండొచ్చు. దానికోసం ఏం చేస్తున్నాడు? ఆహాబు ఆ స్థలం ఇవ్వలేదని, ఆ ద్రాక్ష తోట ఇవ్వలేదని ముఖం మార్చుకున్నాడు. భార్య ఏం చేయాలా? అయ్యా అతడు ఇవ్వకపోతే అందుకంటే దేవుడు ఎక్కువ మనకి ఇస్తాడు, మనం రాజులం కదని సర్ది చెప్పుకోవాలి భర్తకి. కానీ నేను చెప్పిన తప్పుడు పని ఏంటి? నువ్వు ఎందుకు మూతి ముసుకుని కూర్చుంటావు? ఇంట్లో చక్కగా పడుకో, తిని పడుకో, నేను చూసుకుంటే దాన్ని ఎవరు కొన్ని ఏమన్నా బతిలాడి తెచ్చుకుందా? నా భర్త ఎలా ఉన్నాడు ఇయ్యని అట కాదు. ఈమెకేమో అధికారాన్ని దుర్వినియోగపరుచుకుని ఏం చేసింది? నీతిమంతుడిని చంపించింది. నీ చావు భయంకరంగా ఉండితే చూడు, నీ చావు ఎంత దారుణంగా ఉండితే చూడు అని చెప్పాను. దేవుడు చూపించాడు. కుక్కలో కూడా కిటికీ మీద నుంచి కింద పడింది. ఇంకా కిటికీ మీద నుంచి కింద పడంగానే కొంత రక్తం గోడల మీద ఆరేటి పడ్డాయి. తర్వాత ఏమైంది? యెజబేలుని జీవితం దారుణంగా ఉంది. కుక్కలు కూడా ఆమె రక్తాన్ని కూడా తినడానికి ఇష్టపడుతున్నాం. ఎంత దారుణమైన మరణం యెజబేలు పొందుకుందో చూడండి మీరు. ఎంత దారుణమైన మరణము యెజబేలు జీవితంలో సంప్రాప్తి వచ్చిందో. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, అపనింద వేసినప్పుడు మనం అంత సింపుల్గా తప్పుకున్నాం అనుకోవద్దు. ఈ రోజు నువ్వు వేసే అపనింద ఒక రోజు నీ దారుణమైన మరణానికి దారితీస్తుంది. సాతాను యొక్క స్వభావం అంతే. మనం ఎన్ని మంచి పనులు చేసినా ఏదో ఒక వంక ఎతుకుతూనే ఉంటుంది. ఏదో ఒక వంక, ఏదో ఒక లోపం. ఇప్పుడు ఈ మందిరం ఉంది, చక్కగా పెయింట్ వేయించాం అనుకో, ఈ ట్యూబ్ లైట్ అట్టాగా పెట్టి ఎందుకు పెయింట్ వేయించారు? ఒక నింద వేయటానికి. డోర్ కాటన్ తెచ్చావనుకో, ఇదేంటి డోర్ కాటన్ ఇంత హైట్ ఉంది ఏంటి, ఈ కలర్ ఉంది ఏంటి, నువ్వు దేవు, నువ్వు చేయవు, నీకు ఆ మనసు చచ్చిపోయింది, చేసేవాడి మీద నిందలేస్తా. అదే అపనింద వేయటం. మనం చెయ్యం, మంచి పని చేసేవాడి మీద అదెందుకు చేసేవాడి, అది తప్పు అని చెప్పి నింద వేయటమే అపనింద. అది మంచిదే, నువ్వు చెయ్యవు, కానీ చేసేవాడినైనా చేయలేవు. మన స్వభావం అదే. మనం చేయం, చేసేవాడిని కూడా చేయను, చెడగొడతామే మన స్వభావం. అంతే కదా. అదే మానవుడి జీవితంలో సంప్రాప్తి అయ్యేది, అపనింద. కాబట్టి ఇక్కడ యెజబేలు తన భర్త కొరకై నాబోతు మీద అపనింద వేస్తుంది. ఏమని? నువ్వు దేవుణ్ణి దూషించి రాజును కూడా దూషించావని. దేవుడు ఈ మాట వినలేదా? నువ్వు దేవుణ్ణి దూషించావు అన్నప్పుడు దేవుడు ఈ మాట వినడా? విన్నాడు కాబట్టేగా దేవుని దూషించలేదుగా నాబోతు. కానీ ఏమంటుంది? నువ్వు దేవుని దూషించావు అన్న పత్రిక ఇట్లా అనిపించి నువ్వు కానీ అని చెప్పి పంపించింది వార్త. ఇది దేవుడు విన్నాడు, వినేం చేశాడు? అపనింద ఎట్లుంటే నీ అపనిందకు తగినట్టుగా నీకు ఉండి చూడని చెప్పని చూపించాడు దేవుడు. దారుణమైన మరణాన్ని పొందుకుంటూ వచ్చింది. సరే ఆ యెజబేలు చరిత్ర అసలు మన సంఘంలో చెప్పుకోవడానికి కూడా దరిద్రం. అలాంటి వాళ్ళు ఉండకూడదు, పుట్టకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే అంత దారుణమైన బ్రతుకు ఇంకోళ్ళకు ఉండకూడదు యెజబేలు లాంటి. కనీసం అవ్వన్న పాపంలో పడిపోయిన అవనన్న దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఈ యెజబేలు అసలు క్షమాపణే లేదు. కానీ ఇలాంటి రాజు భార్య ఇంకొక ఆమె ఉంది. అసలు ఆమె పూర్తిగా డిఫరెంట్. ఒక రాజు భార్య ఎలా ఉండాలో అలా ఉండిద్దాం. ఆమె ఎవరు? పిలాతు భార్య. ఒక అన్యురాలు అయి ఉండొచ్చు, రక్షణ లేని అయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారిని పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ నీతిమంతుడి గురించి రాత్రి నాకు స్వప్నం ముందు కనబడింది, అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వు దానికి అన్యాయం చేయొద్దు అన్నప్పుడు పిలాతు వచ్చి అంటాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, అది పైన వస్తే తప్ప నువ్వు ఏం చేయలేపో. అంటే ఒక అన్యురాలే ఏం చేస్తుంది? నీతి మార్గంలో అపనిందలు వేయకూడదని చెప్తుంటే తన భర్తకి, ఏమో ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క భార్య అయి ఉండి కూడా యెజబేలు ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవడు మంచివాడు చెప్పండి?
రక్షించబడినోడు మంచోడా, రక్షణ లేనోడు మంచోడు ఇప్పుడు కోణం చూస్తే? మరి అట్ట. అందుకే పాపం చేసేవాడు మంచోడా, పరిశుద్ధుడు మంచోడు అంటే, పరిశుద్ధుడు దేవాలయానికి ఎక్కిపోతే అన్నాడు, నేను వారానికి 3 సార్లు 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమాగా ఇస్తానని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, వీడంత పాపిని కాదు అంటున్నాడు. మరి వీడికి వాడికి వ్యత్యాసం ఏడుంది? పాపాత్ముడు ఏమన్నాడు, నేను నీ మందిరం తలెత్తడానికి కూడా యోగ్యుడు కాదన్నాడు. ఇద్దరు ఎవడు యోగ్యుడు? ఎప్పుడు మనం అనుకునేది ఏం తెలుసా, నేను రక్షించబడ్డా, మారుమూసి పొందే, బాప్తిసం తీసుకున్నా, నా అంత పరిశుద్ధుడు లేడు, నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్తావు అంటావు. వెళ్తావు. డైరెక్ట్ పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక యూటర్న్ పెడతాడు, నరకానికి వెళ్తాను. అక్కడ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, మనకి ఇవ్వబడిన జీవితాన్ని కాపాడుకోవాలి. కానీ యెజబెల్ దాన్ని కాపాడుకోలేక, ఆ స్థితిని కాపాడుకోలేక ఏం చేసింది? యెజబెల్ ఆ స్థితిని కాపాడుకోలేక ఏం చేసింది? పోగొట్టుకుని ఏం చేసింది? చివరికి నాబోతుని చంపించింది, అబద్ధమాడి అపనింద వేసింది. అతడు అసలు ఆ మాట అనలా, దేవుని దూషించలా, రాజును దూషించలా, కానీ అతని మీద అపనింద వేసింది. అపనింద అంటే అది చేయకపోయినా, ఆ మాట అనకపోయినా అన్నాడని అపనింద వేసి, అపనింద అంటే అది ఆ మాట అనకపోయినా అన్నాడని అంటవే, అదే అపనింద వేసి, అని నింద కాదు, అపనింద వేసి, అది అనకపోయినా అన్నాడని చెప్పి అతని మీద అపనింద వేసి అతను చంపించింది. మన జీవితాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్తమానం దేనికంటే, మన మీద అపనిందలు వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. మన మీద అపనింద ఎందుకు వేస్తున్నారు? మనల్ని అవమానించడానికి. రెండు, మన మీద అపనింద ఎందుకు వేస్తారు? మనకు కలిగిన దాన్ని లాగి వేసుకోవడానికి. అపనింద వేసేవాళ్ళు ఉంటారు. యెజబెల్ లాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు, మందిరాల్లో ఉంటారు, ఇంకా సంఘంలో ఉంటారని ఎందుకంటారంటే రక్షించబడి ఉంటారు కదా, మారుమూసి బాప్తిసం పొంది ఉంటారు కదా. యెజబెల్ లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో, ఇంకా మందిరంలో ఉంటారు, మన చుట్టూ సమాజంలో ఉంటారు, మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటారు యెజబెల్ లాంటి వాళ్ళు. మనం ఏ తప్పు చేయకపోయినా ఎప్పుడు నిందేద్దామని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది చూడండి, మనం ఎక్కడైనా ఇంటికాడ ఉంటున్నాం అనుకో, ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నాం అనుకో, పక్కింటివాడికి మనం కట్టుకున్న ఇల్లు నచ్చకపోతే ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో రాయి బయటకు వచ్చింది, ఆ రాయి లోపలికి వెళ్ళింది, ఈ రాడు బయటకు వచ్చింది, ఇదే మన మీద నిందలు. అంటే వాస్తవికం కాకపోయినా ఏదో ఒక కోణంలో మనం నిందేసి దాన్ని ఆపాలన్న కోణంలో చూస్తారు. మానవుడి జీవితంలో యెజబెల్ లాంటి వారు మన మీదకి వస్తారు. ఇంకెప్పుడు రావటం కాదు, ఇంకా తర్వాత ఇంకా చాలా మంది వస్తారు చూడండి సంఘంలో. యెజబెల్ లాంటి వారు ఎక్కువ మంది బయలుదేరుతారు ఇప్పుడు, మంది సంఘంలో కాదు, క్షమించండి, మందిరాల్లో. ఆ టైంలో మనం ఎలా ఉండాలా? ఎంతమంది ఎన్ని నిందలు వేసినా నాబోతు వలె మనకు కలిగిన దాన్ని ప్రాణం పోయినా పోగొట్టుకోకూడదు. నాబోతు ఏం చేశాడు? తన ప్రాణం పోయినా తన పితృల ద్వారా ఇవ్వబడినటువంటి పిత్రార్జితమును పోగొట్టుకున్నాడా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డా. యెజబెల్ లాంటి వాళ్ళు ఉంటారు మందిరంలో. మన మీద మనకు కలిగిన సంతోషాన్ని లాగి వేసుకోవడానికి, మనకు కలిగిన ఆనందాన్ని లాగి వేసుకోవడానికి, మనలో ఉన్న ఆత్మీయ జీవితం లాగి వేసుకోవడానికి. చూడు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే, ఆత్మానుసారంగా వెళ్తున్నావంటే యెజబెల్ లాంటి వాళ్ళు నీతో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నీ ఆత్మీయ జీవితాన్ని కుంటు చేయడానికి నీతో పాటు సావాసం చేస్తారు. నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి నీతో పాటు సావాసం చేస్తారు. మనం అజ్ఞానులం కదా, బుర్ర తక్కువలం కదా, ఈ యెజబెల్ లాంటి వాళ్ళని మనం నమ్ముతాం. ఎవరు నమ్ముతాం? యెజబెల్ లాంటి వాళ్ళని నమ్మి వాళ్ళతోనే సావాసం చేస్తాం. ఓ రోజు మనం ఏమైద్ది? మనం ఎంత నష్టపోయామో చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమైంది. అప్పటికి నీ జీవితం మొత్తం అయిపోయింది. అప్పటికి నీ జీవితం చాలా ముగింపు వచ్చేసింది. నీ జీవితం నష్టపోయింది అని తెలుసుకునే లోపల నీ జీవితం అయిపోయింది. ఇంకా అప్పుడు అయిపోయిన తర్వాత నష్టపోయానంటే ఉపయోగం ఉంది? ఆ ముగింపు, ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేటప్పుడు నీ జీవితం అయిపోయేటప్పుడు, ఆ జీవితం అయిపోయేంత జీవితంలో నువ్వు దేవుల్లో ఉంటే ఇంకెంత బాగుంటుంది, ఎంత ఆశీర్వాదం ఉంటుంది. గమనించాలి. ఏంటంటే ఈరోజు రెండో మాట, యెజబెల్ లాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. నాబోతు మీద అపనింద వేసి నాబోతు యొక్క పిత్రార్జితం ఎలా లాక్కోవాలనుకుంటున్నారో లాక్కునే వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళు, మనలో కూడా, మన జీవితాల్లో కూడా, విశ్వాస క్రైస్తవ యాత్ర జీవితంలో మనం వెళ్తుంటే మన ఆత్మీయ జీవితాన్ని లాగి వేసుకుని, మన ఆత్మీయ జీవితాన్ని కుంటిపరిచి, మనల్ని నష్టపరచాలని, మన జీవితంలో నుండి మన మీద ఎన్నో అపనిందలు వేసి మన సంతోషాన్ని లాగివేయటానికి ఎంతోమంది యెజబెల్ లాంటి వాళ్ళు మందిరంలో బయలుదేరతారు. కానీ వాళ్ళందరికీ మనం చిక్కకూడదంటే యేసు ప్రభు లాగా ఉపవాస ప్రార్థన చేయాలి. అపనింద వేసేవాడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, కానీ ఏమైంది? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లేదా? మరి అదే జరుగుతుంది. మత్తయి సువార్త 4:11 అదే కదా ఉంది. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను. సో అపనింద వేసేవాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి?
ప్రార్థన జీవితం అవసరం. మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితం చేస్తాం కదా, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటామో అప్పుడు మన మీద నిందే వేసి అపవాది ఏం చేస్తాడు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అలా జరగాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? అపనింద వేసి అపవాది యేసు ప్రభు దగ్గర నుంచి అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా మన మీద కూడా మనల్ని అవమానించడానికి అపనిందలు వేసేవారు కానీ, మన దగ్గర ఉన్న సంతోషం, ఆనందాన్ని కానీ, మనకు కలిగిన వాటిని కానీ లాగి వేసుకోవడానికి అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గర నుంచి దేవుడు మనల్ని కాపాడాలంటే అలాంటి వారి దగ్గర నుంచి ప్రార్థన జీవితం అవసరం. ఇది అన్నమాట. 3 కాదు, 3వ విషయాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఇందువల్ల నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదుననుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారికి లంచమిచ్చి ఉండిరి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం 13వ వచనం. నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. అర్థమవుతుందండి? అపనింద వేసేవాళ్ళు ఏం చేస్తారు? మన గురించి లంచం ఇస్తారంటే వేరే వాళ్ళకి ఏం చేస్తారు? లంచం. ఇది తీసుకున్నవాడు ఏం చేయాలా? నింద వేయాల్సిందే కదా, అవునా కదా? సోదరులు గమనించాలి. నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించడానికి వారికి లంచం ఇచ్చి ఉన్నారు. లంచం ఇచ్చి ఉండిరి. చూసారా? మన మీద అపనింద ఎందుకు వేయబడుతుందంటే, ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితాన్ని మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభు తలంపుల్లో కొన్ని మాటలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెహెమ్యా ఆ దినాల్లో ఏం చేస్తున్నాడు? నెహెమ్యా దినాల్లో నెహెమ్యా ఏం చేస్తున్నాడు? యెరూషలేము ప్రాకారాలు కట్టుతున్నాడు. కట్టేటప్పుడు కొంతమంది వచ్చి ఏం చేశారు? రాజు దగ్గరకు ఉత్తరం పంపించారంట. రాసి కొంతమంది ఉంటారు కదా, పనికిమాలిన వాళ్ళు అందరూ. వాళ్ళు కొంతమంది పేపర్ రాసి సంతకాలు చేసి రాజు దగ్గర పంపించారు. రాజా, నీకు విరోధంగా ఆ ప్రాంతంలో ప్రాకారాలు కడుతున్నారు, రాజుకు విరోధంగా ఇలా ప్రాకారాలు కడుతున్నారు, ఇది తప్పు కాదని కొన్ని సంతకాలు చేసి పంపించారంట. కొంతమంది ఆ రోజుల్లో కూడా పనికిమాలిన వాళ్ళు ఉంటారు కాబట్టి పంపించారు. ఆ రోజుల్లో కూడా అంటే ఈ రోజులు ఉండారని కాదు, ఆ రోజులు ఉండారు. వాళ్ళందరూ పనికిమాలిన గుంపు కదా. ఈ మంచి కార్యం చేస్తుంటే ఓర్చుకోలేరు, మంచి పని చేస్తే ఓర్చుకోలేరు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేశారు? రాజు దగ్గర పంపించారు ఒక వర్తమానం. వాడు ఎక్కడి నుండే వచ్చాడు, ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వచ్చి 7 యెరూషలేము ప్రాకారాలు కడుతున్నాడు. రాజా, నీకు విరోధంగా కడుతున్నాడు, ఇది మంచి పనేనా? ఇది న్యాయమేనా? నీకు విరోధంగా కడుతున్నారని ఎట్టగో కొంతమంది భోగయ్యి పనికిమాలి జనాంగం మొత్తం పత్రికలు రాసి పంపించారు రాజు దగ్గరికి. రాజు నిజమేనా అనుకున్న పని ఆపేపిచ్చాడు. మనకు అర్థమయ్యే రీతిలో చదువు. రాజు విచారణలో అది మంచిదేనా అని తేలింది, చేసే పని మంచిదే అని తేలింది. అప్పుడు ఏం చేస్తారు? ఈ అన్నలందరూ పత్రికలు రాసి అపనిందేశారు కదా. ఎందుకు వేశారు? లేని వార్త పుట్టించారంట. లేని వార్త పుట్టించడానికి ఏం చేశారు? కొంతమంది లంచం ఇచ్చారంట. చాలామంది ఇప్పుడు గుంపులు తయారవుతున్నారు, బ్యాచ్లు. ఆయా మందిరాల్లో ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉండదో వాడిని బట్టి ఏం చేస్తున్నారు? ఓ గుంపుగా తయారయ్యి ఆ డబ్బు ఎక్కువ ఉన్న వ్యక్తి జై అంటే జై కొడతారు, కాదంటే కాదు కొడతారు. ఎవరినన్ను కొట్టమంటే కొడతారు, ఎవరినన్ను తిట్టమంటే తిడతారు. ఈ బ్యాచ్ తయారయ్యారు. ఎందుకు? డబ్బు ఇచ్చేవాడు ఉన్నాడు కదా. లంచం తీసుకునేవాడు కొంతమంది ఉంటారు. నీ అక్కర్ల కోసమో లేదా నీ అవసరం కోసమో ఎవరో ఒకరిని డబ్బులు అడుగుతావు, ఆయన సంఘంలో ఉంటాడు అనుకో, ఇక ఆయన చెప్పిన మాటకే మనం కొట్టాలిక, ఎందుకంటే నీ అవసరానికి డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇట్లాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు మందిరాల్లో. మన దగ్గర అని కాదు నేను చెబుతుంది, సర్వత్ర సంఘంలో కొంతమంది ఉంటారు. ఇలాంటి పనికిమాలి బ్యాచ్ కొంతమంది ఉంటారు. డబ్బు ఇచ్చి జనం చేత జై కొట్టించుకునేవాళ్ళు. ఎందుకు? లంచం. కొంతమంది ఏమో అవమానించడానికి లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవసరం కోసం డబ్బులు తీసుకుని అవసరమైతే సేవకునైనా కూడా అవమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన నాకు డబ్బులు ఇచ్చాడంటే సేవకుని తిట్టమన్నా తిడతాం. అటువంటి బ్యాచ్ ఒక బ్యాచ్ తయారవుతుంది. దేవునికి విరోధమైనటువంటి బ్యాచ్ ఇది. ఆనాడు మోషేకు విరోధంగా, అహరోను మిరియాము విరోధంగా మాట్లాడినందుకు దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టాడా?
భయంకరమైన తీర్పు వచ్చింది. దేవుడు తీర్పు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మోషే మొర విని ఏదో దేవుడు క్లుప్తంగా బాని చేశాడు. అక్కడ మిరియాము వారికి లంచం తీసుకుని మాటలు మార్చేటటువంటి ప్రవర్తన కలిగిన వారు కొందరు ఉన్నారు. సంఘంలో ఉండారు, మందిరంలో ఉండారు, మన చుట్టుపక్కల ఇళ్ళ చుట్టుపక్కల కూడా ఉంటారు, మనం జీవించే ప్రాంతంలో కూడా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. నెహెమ్యా ఆ దినాల్లో మందిరం ప్రాకారాలు కడుతుంటే, నెహెమ్యా ప్రాకారాలు కడుతుంటే ఎంతమంది తెలుసా? పత్రికలు రాసి పంపుతున్నారు పనికిమాలి జనం. మనం కట్టలేకపోతున్నాం, కట్టేవాడినా కట్టనేవాళ్ళు కదా, మన వల్ల కావట్లా అన్నాడు. దావీదు ఏమన్నాడు దేవుడు? ఆ దావీదు రాజు ఏమంటాడు? అయ్యా, నేను దేవునికి మందిరం కట్టాలని ఒక ప్రవక్త చెప్పినప్పుడు మంచి పని దావీదు, నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, మంచి పని ఇది, మందిరం కట్టమన్నాడు. కట్టమన్నప్పుడు దావీదు ఆ పని చేస్తున్నప్పుడు, చేయడానికి ఇష్టపడినప్పుడు ఏ ప్రవక్త అయితే అది మంచి పని అన్నాడు, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడిచ్చాడు. నువ్వు నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించవు, నువ్వు కట్టద్దు, నువ్వు ఆగిపో, నీ గర్భవాసును పుట్టేటటువంటి నీ కుమారుడు కడతాడు మందిరం అన్నప్పుడు దావీదు ఏమన్నాడు? ఏం దేవా, ఏ జరిగితే జరిగింది, నేనైతే మందిరం కడతానని మందలకి వెళ్ళాడా మూర్ఖ స్వభావంతో? నన్ను వద్దన్నావు, నీకు వందనాలు. పోనీ నా కుటుంబంలో కొన్నా నేర్పరచుకున్నావు, అదే నీకు వందనాలు. దానికంటే మొదలు ఏంటి? నేను పోయిన తర్వాత మందిరం ఉండిద్ది అన్నావు, అది చాలు నాకు. ఏం కోరుకుంటున్నాడు? నేను కట్టపోయినా పర్లా, నా కుమారుడు కడతాడా లేదా తర్వాత ఆప్షన్, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మందిరం కడతారు కదా, అది నాకు చాలు, నాకు అంత మించి ఏముంది. అసలు నీ మందిరం అంటే భూమి మీద ఉంటే నాకు అదే చాలు. అదే నిస్వార్థపు పరుడు యొక్క జీవితం అంటే. స్వార్థపరులు నాదే జెండా ఆడ ఉండాలి, నాటి పెట్టాలి. ఇప్పుడు 12 పిల్లర్లు ఉండే కదా ఈ మందిరానికి, ఒక్కో పిల్లర్ మీద ఒక్కో పేరు ఉండాలి. ఇది ఈ అన్న కట్టాడు, అది ఆ అన్న ఇచ్చాడు, ఇది ఈ అన్న సమర్పించుకున్నాడు, ఇది నేను కట్టాను, అది నేను కట్టాను అని జెండాలు బాతాలకేడ. అప్పుడు మనం సంతోషం. ఆ జెండాలు చూసుకుంటే వచ్చినప్పుడల్లా మనం వాక్యం చూడడం, వాక్యం వినం, ఆ జెండా చూసుకుని అబ్బా నా పేరు ఉందనే. ఇది మానవులకు కావాల్సింది. అయిపోయి మనం ఏమంటాం తెలుసా? హెబ్రోను సావాసం అంటాం. హెబ్రోను సావాసంలో సావాసంలో ఫ్యాన్ ఇచ్చిన పేరు రాయరన్న, లైట్ ఇచ్చిన పేరు రాయరు అంటావు. కానీ ఇప్పుడు వాటి కోసమే మనం ఎదురు చూస్తున్నాం. నేను ఫ్యాన్లు ఇచ్చా, ఫ్యాన్ల మీద నా పేర్లు వెయ్యి, లైట్లు ఇచ్చా, లైట్ల మీద నా పేర్లు వెయ్యి, ఈ స్తంభాలు నావే, వాటి మీద నా పేరేది అంటే వీటి కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఒక అక్క అంటుందంట, నువ్వే మంచిదాని అమ్మ, నువ్వు మందిరంలో తీసుకొచ్చిన వస్తువులన్నీ కనపడుతున్నాయి, నేను డబ్బులు ఇచ్చా, అసలు ఆ డబ్బులు ఏమైపోయినాయో కూడా నాకు కనపడతలేదు, నువ్వే బెటర్ మంచిదాని, నువ్వు ఇచ్చినవి అన్నీ కనపడుతున్నాయి. మనం ఎదురు చూస్తాం, నాకు ఆ పేరు ఏంది, ఈ పేరు ఏంది, నేను ఇచ్చింది ఏమైందని. మళ్ళీ ఏమంటారు ఇచ్చేటప్పుడు? అన్న ఎవరికి తెలియొద్దు, నువ్వు మటుకు ఊరంతా సాటింపి. నాకు చెప్పేది ఏంది? నేను ఇది ఇచ్చానన్న ఎవరికి తెలియొద్దు. మంచిదే, నేను నిజమైన అనుకుని ప్రార్థన చేస్తాను, ప్రభా ఎవరు రహస్యంగా ఇచ్చింది బహుమానం ఏ ప్రభు అని. నేను బయటకు వచ్చేటప్పుడు ఊరు మొత్తం సాటింపు అయిపోయింది. ఎక్కడ? ఊరు మొత్తం అయిపోయింది. నేను ఒకరోజు వేరే ఒక అతను మందిర స్థలం ఇస్తున్నామన్నా, మేము మందిరం వరకు మందిర స్థలం ఇస్తున్నాం అన్నాడు. ఒక ఫంక్షన్ జరుగుతూ వచ్చింది, ఒక ఇల్లు డెడికేషన్. ఒక అతను, మేము మందిరానికి పలానా స్థలం ఇచ్చేసేస్తామన్నా, మొత్తం ఇచ్చేస్తాం, దేవుడు మాతో మాట్లాడాడు అన్నారు. ఫోన్లే, దేవుని కొందనాలు మనకు అవసరమైంది, మందిర స్థలం ఇస్తున్నారు కదా అనుకున్నా. అన్న మీకే చెబుతున్నా, ఇంకెవరికి చెప్పట్లేదు అని చెప్పి అన్నారు. సరే అనుకున్నాం. కిందకు వచ్చి నేను ఒక అతనితో చెబుతున్నా, అన్న పలానా అతను మందిర స్థలం ఇస్తానన్నాడు, మరి దాని గురించి ప్రార్థన చేద్దామంటే మాకు కూడా చెప్పాడు అన్న మీకంటే ముందలే అన్నాడు. సరే ఒకరితో పోయాడంటే ఇంకొక ఆయన్ని అడిగా, ఇంకొక అక్కని అడిగా. అంటే కింద నుంచి సభ మొత్తం వచ్చి ఫైనల్ ఎండింగ్ నా దగ్గరకు వచ్చింది. నాకేం చెప్పాడు? ఇంకెవరికి చెప్పలా, నీకే చెప్పాను అన్నాడు. అసలు దేవుడు ఆ స్థలాన్నే ఇష్టపడాలి. అసలు ఊరంతా సాటింపేసిన స్థలాన్ని దేవుడు ఏమన్నాడు? నువ్వు ఊరంతా సాటింపేసావు కాబట్టి నాకు వద్దని చెప్పి దేవుడు పక్కన పడేసి ఈ స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. అర్థమవుతుందండి? అప్పుడప్పుడు మన జీవితాలు అట్లా ఉంటాయి. ఇచ్చేదేం కొద్దిగా, పేరేం గొప్ప. ఎందుకు పనికొచ్చింది నీ పేరు? దేవుని రాజ్యానికి వెళ్తాను పనికొచ్చిందా? ఇంత మందిరం కట్టారు, ఎవరైనా సరే నేను కట్టాను, నేను వెల్డింగ్ చేశాను, నేను ఈ డబ్బులు తెచ్చాను, నేను ఆ డబ్బులు ఇచ్చాను అన్నారు అనుకో, ఇక నీకు పరలోకంలో బహుమానం లేదు. అసలు ఎప్పుడు మనం కనపరచుకోకూడదు. నేను ఈ మందిరానికి వెల్డింగ్ చేశాను అని ఎప్పుడు చెప్పుకోకూడదు. లేదా ఈ మందిరానికి నేను డబ్బులు తెచ్చాను ఎప్పుడు చెప్పుకోకూడదు. నేను ఈ ఫ్లోరింగ్ వేయించాను అని ఎప్పుడు చెప్పుకోకూడదు. నేను వీటికి డబ్బులు ఇచ్చి ఆటికి డబ్బులు ఇచ్చాను, నేను ఈ పని చేసి ఆ పని చేసిన ఎప్పుడు చెప్పుకోకూడదు. చెప్పుకుంటే పరలోకంలో నీ బహుమానం ఉంటుంది. ఏడే మనుషుల ద్వారా నువ్వు కనపరచబడతావు, అంతే. ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. నాకు ఎంతమంది ఫోన్ చేయరు, నరసాపూర్లో ఇంత గొప్ప మందిరం కట్టేమంటే మహిందాస్ అంటే, నేను ఎందుకు కట్టానన్నా, దేవుడు ఇచ్చాడు. ఏ రోజన్నా ఒకవేళ నేను కట్టానంటే ఈ మందిరం పాడైపోద్దేమోనని నాకు భయం. అందుకే నేను ఎప్పుడు అన్నాను, ఎవరు ఫోన్ చేసినా దేవుడు ఇచ్చాడు బ్రదర్, దేవుని కృప, దేవుడు అనుమతి ఇస్తే. ఏదో మేము పాత్రలుగా వాడబడ్డాం, దేవుడు వాడుకున్నాడు అంతే. దేవుడు ఇచ్చాడని చెబుతాను నేను ఎవరికైనా. మేము కట్టానని చెప్పి ఎక్కడా చెప్పను. ఎందుకు? తన దాసుని ద్వారా దేవుడు కట్టించుకున్నాడు, అది వాస్తవమే, అది అందరూ తెలిసిన రహస్యమైనది కాదు, బయలుపరచబడింది, అందరూ తెలిసిందే. కానీ అయినా మనం ఏం చేయాలా? దేవుడే
దేవుడే చేశాడు ఇదంతా, మేమేం చేయాలి, మమ్మల్ని వాడుకున్నాడు ఆ పాత్రగా దేవుడు, అంతవరకే. అప్పుడే మందిరం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎప్పుడైతే మేము కట్టుకున్నాం, మేము చేసాం అన్నాం అనుకో, అప్పుడు వెళ్ళిపోయింది పరవశని పాట పాడుకుంటాం, ఒక్కొక్క బోల్ట్ ఇరికిపోతూ ఉండేది. కాబట్టి చాలామంది ఇలా నిందలు వేసేవాళ్ళు ఉంటారు మన మీద. మనం జాగ్రత్తగా ఉండాలి, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. కానీ చాలామంది యొక్క జీవితాల్లో నువ్వు మందిరం కట్టేటప్పుడైనా, దేవుని మందిరం పనులు పూనుకున్నప్పుడైనా నిందలు వేయడానికి ఎక్కువ ఉంటారు, నిందలు వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేసేవాడు తక్కువ. అందుకే చూడండి, పని తక్కువ గోల ఎక్కువ ఉండేవాడు కొంతమంది బ్యాచ్ ఉంటారు. పని తక్కువ గోల ఎక్కువ, పని చేయరు, గోల ముడి బాగా చేస్తారు. గోల చేసేవాడు పని చేయడు, పని చేసేవాడు గోల చేయడు. ఇప్పుడు నాకు పని తక్కువ అనుకో, ఏం చేస్తాను, నేను పని చేయలేనప్పుడు అజెండా ఇజెండా అని గోల చేస్తామంట. పని చేసేవాడు మనం చెప్పకపోయినా వాడు మౌనంగా చేసుకుని పోతాడు. అందుకే పని తక్కువ గోల ఎక్కువ ఉండేవాళ్ళే ఈ అపనింద వేసేవాడు. వాళ్ళు పని చేయరు కానీ అన్ని నిందలు వేయడానికి ఎదురు చూస్తారు. అలాంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల దేవుని మందిరానికి అవమానం, కానీ మనకేం అవమానం ఉండదు, దేవునికి అవమానం. అది దేవునికి అవమానం తీసుకొస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? మరి చాలామంది అలా కొంతమంది ఉన్నారు, సమూహం నింద వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, అట్లాంటి అనుభవం మన జీవితాల్లోకి రాకూడదు. కానీ చాలామంది యొక్క జీవితాల్లో మన మీద నింద వేసే వాళ్ళు ఉంటారు. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. నెహెమ్యా ఆ రోజు ప్రాకారాలు కట్టేటప్పుడు, ఈయన ఎందుకు ప్రాకారాలు కడుతున్నాడు, ఎక్కడి నుండే వచ్చాడు, ఈ ప్రాకారాలు ఎందుకు కట్టాలా, మేము కట్టుకోలేమా, అసలు ఆయన కట్టే ప్రాకారాలు ఎలాంటి, అది ఒక నక్కొచ్చి దూకితే పడిపోయేటట్టుండే, ఇదేనా ఈ ప్రాకారాలు అని చెప్పి నిందలు వేస్తున్నారు. లేదా ఆయన రాజుకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడని ఒక నింద వేశారు. ఏది ఫలించలా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రాకారాలు మనం కట్టేటప్పుడు, దేవుని మందిరం పని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఖచ్చితంగా మన మీద అపనిందలు వస్తాయి. అవి రాకపోతే ఏడో మన జీవితం బలహీనత ఉందని అర్థం. ఖచ్చితంగా వస్తాయి అపనిందలు. అపనిందలు వచ్చినప్పుడే సాతానుడు మన దగ్గరకు వస్తున్నాడంటేనే మనం దేవుని పని చేస్తున్నామని అర్థం. చూడండి, కాబట్టి ఇలా గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు తన మీద అపనిందలు వేస్తున్నారు కొంతమంది. లంచం ఇచ్చల్లా అపనింద వేపిస్తున్నారంట. లంచం ఇచ్చల్లా అపనింద, అబ్బో ఇది ఎంత పెద్దదే, ఇది చిన్నది కాదు, ఆలోచన చేస్తే పెద్దదే. అపనింద వేయడానికి అవకాశం దొరకలా, అందుకేం చేస్తున్నారు, లంచం ఇస్తున్నారు. నువ్వు అపనింద ఎట్టగొట్ట, నేను చూసుకుంటా మిగతాదని. చేసిన అది నిలబడిందా? నిలబడలేదు. కాబట్టి ఎంత చేసినా కానీ చివరికి దేవుని పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఈరోజు చాలా మన ఉపవాస ప్రార్థన ఏంటంటే, మన మీద కూడా అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు? మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పని ఆపటానికి అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయాల్సినంత అవసరం నీకు లేదు. నువ్వు దేవుని వైపు చూడాలా, దేవుని వైపు నీకు కనులు ఉండాలి, దేవునికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకే ఈ మందిరం కట్టేటప్పుడు ఎంతోమంది ఎన్నో అపనిందలు వేశారు. నా దృష్టిలో అలాంటి వాళ్ళు నేను ఎప్పుడు పక్కన పెట్టేశా, అసలు లెక్క చేయను. నా కాన్సెప్ట్ ఏంటంటే, మందిరం అవ్వాలా, దేవుని మందిరం కావాలంతే. ఇంత మందిరం అయింది, ఇంకా ఇప్పుడు కూడా నిందలు వేస్తున్నారంటే అది వాళ్ళ దౌర్భాగ్య జీవితమే. ఇప్పుడు కూడా నిందలు వేస్తారంటే ఎవరైనా సరే, అంటే మన దగ్గర నేను అట్లా బయట నుంచి ఎక్కడైనా నిందలు వేస్తారంటే అది బలహీనతే. ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి లేని మందిరంలో కట్టించడానికి తన దాసుని దేవుడు ఏర్పరచుకుని మందిరంలో ఒక పాత్రగా ఏర్పరచుకుని కట్టించుకున్నాడు అంటే అది దేవునికే మహిమ కదా. ఇంకా నిందలు వేస్తున్నామంటే మనం లోపాలు ఎతికే బ్యాచ్, దేవుని రాజ్యానికి వెళ్ళాం. ఎత్తుక్కుంటూనే ఉంటాం. చివరికి నీలో ఉన్న లోపం ఒక రోజు దేవుని దగ్గర బయటపడితే అప్పుడు నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది 3. నెహెమ్యా లాంటి వారు దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది ఆ దేవుని పనిని ఆపటానికి నిందలు వేసేవారు ఉంటారు. అలాంటి వారు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది 3. 4వ విషయాన్ని చూద్దాం. 4వ మాట, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. కాబట్టి ఇక్కడ మరొక బ్యాచ్ ఉన్నారు. అసలు అపనిందలు ఎందుకు మోపబడుతున్నాయి? మనల్ని అవమానించడానికి. 2, మన దగ్గర ఉన్న సంతోషాన్ని స్వాస్థ్యాన్ని లాగివేసుకోవడానికి. 3, మన దేవుని పని చేయకోకుండా అడ్డగించడానికి మన మీద అపనిందలు వేయబడుతున్నాయి. 4, అపనిందలు ఎందుకు వేయబడుతున్నాయి అంటే చూడండి, ఎవరు వేస్తున్నారు? భక్తిహీనులు. 16వ వచనంలో భక్తిహీనుల గురించి రాయబడింది. ఆ భక్తిహీనులు ఏం చేస్తున్నారు? అపనిందలు వేస్తున్నారు. అపనిందలు వేసి ఏం చేస్తున్నారు అని అంటే, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండెములు చెప్పుచున్నావు. ఈ అపనిందలు దేనికి? నీ సొంత కుమారుడు నీ తల్లి కుమారుడు అంటే నీ సహోదరుడే కదా.
నీ సొంత సహోదరుడి మీద నువ్వు అపనిందలు వేస్తున్నావు అంటే అర్థం ఏంటి? స్వార్థం కోసం, తన స్వార్థం కోసం మన మీద అపనిందలు వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేని కొరకు? తన స్వార్థం కోసం. ఈ రోజులో చాలామంది తన స్వార్థాన్ని చూసుకునేవాళ్ళు లేరా? అందుకే యేసుప్రభువు అన్నాడు, అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నారు కానీ క్షమించండి, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిన పౌలు గారు కూడా చెప్తూ వస్తారు, అనేక కోణాల్లో కూడా దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. అందరూ తమ సొంత కార్యం చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చోట్ల దేవుని కార్యాలు చూసేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి? స్వార్థం. మన మీద అపనింద వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మొట్టమొదటిగా మనల్ని అవమానపరచడానికి, 2 మన దగ్గర ఉన్న స్వాస్థ్యాన్ని లాగివేసుకోవడానికి, 3 మనం దేవుని పని చేయకూడదని, 4 మన మీద అపనింద ఎందుకు వేస్తారంటే, 4వదిగా ఎందుకు వేస్తున్నారు చెప్పండి? ఎందుకు వేస్తున్నారు? స్వార్థం కోసం. ఎదుటి వ్యక్తి స్వార్థం కోసం మన మీద అపనింద వేస్తున్నారు మనుషులు. తన స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి, తన స్వార్థాన్ని కాపాడుకోవడం కొరకు, తన స్వార్థం తన పట్ల నెరవేర్చబడటం కొరకు ఏం చేస్తున్నాడు మనుషుడు? ఎదుటి వ్యక్తి మీద అపనింద వేస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు ఏంటి? తన స్వార్థాన్ని తాను చూసుకోవడానికి యేసుప్రభు మీద అపనింద వేయడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన యేసుప్రభు వారు ఏం చేశాడు? ఆయన చేస్తున్న ఉపవాస ప్రార్థన, ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి ఏమైంది? సాతానుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు కానీ, మనం క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు కానీ, మనం దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు కానీ అనేకులు మన మీద అపనింద వేసేవారు ఉంటారు. అనేకులు మన మీద అపనిందలు వేస్తారు. మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఎడల మంచిగా నమ్మకస్తులుగా మనం జీవించాలి. అనేకులు మన మీద అపనిందలు వేసినప్పుడు మనం ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. అంటే నువ్వు తప్పు చేయకపోయినా ఈ తప్పు నువ్వు చేసేవని నీ మీద నిందేస్తారు. నువ్వు ఈ పొరపాటు చేయకపోయినా చేసేవని నీ మీద నిందిస్తారు. కావాలనే నిందించేవాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు. వాళ్ళ పని ఏంటి చెప్పండి? వాక్యం వినరు, వాక్యం మీద దృష్టి ఉండదు, వాక్యం చదవటం కానీ, వినటం కానీ, వాక్యానుసారం జీవించడం, ఈ ఏమో మొత్తాన్ని విడిచేసారు. ఇవాళ పని ఏంటి? ఈరోజు మందిరానికి వెళ్ళామనుకో, ఎందుకు వస్తున్నాము? వాక్యం ఏం లోపం ఉందో ఎతుకుదాం, ఏం చెబుతాడో, ఏం తప్పు చెప్పాడో, ఏం పొరపాటు చేసాడో ఎతుకుదామని వచ్చి కొంతమంది బ్యాచ్ ఉంటారు మందిరంలో. వాక్యంలో లోపాలు ఎతకడానికి. ఎందుకు ఎతికి ఏం చేస్తారు? మనల్ని అవమానిస్తారు. అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది నిజమేనా, ఇది నిజమేనా అని, ఇది లేని వార్త నువ్వు చెబుతున్నావు అవమానించే వాళ్ళు ఉంటారు. మీరు ఎంత తెలియగలవాళ్ళు కాబట్టి మీకంటే తెలివిగా ముందర వాక్యం చూసుకుని చెబుతాను నేను. వాక్యం చూడకుండా నేను చెప్పను, మీరు ఎట్లా నిందిస్తారని తెలిసి అంతకంటే ఎక్కువగా వాక్యం చూసే నేను చెబుతా. అన్నము ఉడికిందా లేదన్నది ఒక కిత్తనం పట్టుకుంటే చాలు, ఒక బీపి గింజ పట్టుకుంటే చాలు. అన్నం మొత్తాన్ని తోడేలా చూడవసరలా. వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం రిఫరెన్స్ చూడకోకుండా చెబితే వీళ్ళు ఏమంటారు అన్నది నాకు తెలిసే నేను ఫస్ట్ వాక్యం చూసిన తర్వాతే మీకు వాక్యం చెబుతా. తర్వాత నన్ను అడిగినా మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇవ్వటానికి. సమాధానం అలా ఉండేది నా సమాధానం. అందుకని నేను ఎవరికి ఇష్టం ఉంటుంది, దేవునికి తప్పక. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. ఎలా? మన జీవితాన్ని అవమానించి వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? మనల్ని అవమానిస్తారు. తర్వాత మన జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అపనింద మన మీద వేసి ఏం చేస్తున్నారు? తమ స్వార్థాన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన జీవితాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం కూడా మన స్వార్థాన్ని చూసుకుంటున్నామంటే, దేవుని మందిరం ఉంటూ కూడా, మీటింగులకు వస్తూ కూడా మన స్వార్థాన్ని మనం చూసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం కూడా అపనింద వేసే పిశాచి లాంటి వాళ్ళమే. మన స్వార్థాన్ని ఎప్పుడూ చూసుకోకూడదు. మన స్వార్థాన్ని మనం ఎప్పుడూ చూడకూడదు. దేవుని వైపు చూడాలా. దేవుని వైపు చూడాలా. మన స్వార్థం అన్నది పక్కన పెట్టాలి. ఇక్కడ ఇది 4వ మాట. అపనింద వేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనల్ని బట్టి తన స్వార్థాన్ని చూసుకుంటారు. మన మీద నింద వేసి తాను లబ్ధి పొందాలని చూస్తాడు. అలాంటి వాడే సాతానుడు. అక్కడ అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. వారి మధ్యలో మనం ఉన్నప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని, వీడు దేవదోషణ చేసెను, మనకి యొక్క సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుతున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. ఆయన మీద నింద వేస్తున్నారు. అపనింద యేసుప్రభు మీద. ఏమని వేస్తున్నారు?
ఈయన మరణానికి పాత్రుడని నింద వేస్తున్నారు. ఏం చేశాడు ఆయన మరణానికి పాత్రుడు అవడానికి? దేవదోషం చేశాడు. ఏం దేవదోషం చేశాడు ఆయన? చేశాడు అని అంటున్నారు. చేశాడు కాదు, చేశాడు అని అంటున్నారు. ఏం దేవదోషం చేశాడు ఆయన? ఆయన్ని ఇప్పుడు మీరు నన్ను ఒకటి అడుగుతారు, దానికి నేను సమాధానం చెబితే దేవదోషం చేసినట్ట? మరి ఇక్కడ జరుగుతుంది అదేగా. యేసు ప్రభువుని ఏమన్నారు చూడండి అక్కడ 62వ వచనం నుంచి ప్రధాన యాజకులు లేచి నీకు ఉత్తరమేమి చెప్పవా, నీ ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమి అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నీవు దేవుని కుమారుడువైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడ నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవు అన్నట్టు అన్నాడు. అక్కడ యేసు ప్రభు తప్పేమన్నాడండి? ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు అన్నాడు దేవుని నామాన్ని బట్టి నేను ఒట్టిపెట్టుచున్నాను అన్నాడు. ఒట్టిపెట్టిన ఎవరాడు? ఒట్టిపెట్టినోడు ఎవరు? ప్రధాన యాజకుడు. నువ్వు పనికిమాలినోడు అయ్యి దేవుని మీద యేసు ప్రభు మీద నింద వేయటం కొరకై దేవుని మీద ఒట్టిపెట్టిన తప్పుడు జీవితాన్ని జీవిస్తుంది నువ్వు. మళ్ళీ ఎవరి మీద నిందేస్తున్నాడు? నువ్వు తప్పుటోడు అయ్యి అన్యాయంగా యేసు ప్రభు దేవుని మీద యేసు ప్రభు మీద నిందేయడానికి దేవుని నామను బట్టి అవమానకరంగా దేవుని నామంలో ఒట్టిపెట్టినాడు ఏమన్నాడు? నువ్వు నాకు చెప్పమన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వేదన్నావు అదే అన్నాడు. తప్పేమన్నా? నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే నాతో చెప్పమన్నాడు. దేవుని నామను బట్టి ఒట్టేస్తున్నాడు, నువ్వు నాకు ఆ మాట చెప్పన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. తప్పేమన్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన? నువ్వేదన్నావో అదే కదా. మరి ఆ మాట చెప్పినందుకు ఏం ప్రాబ్లం ఇక్కడ? ఏం నష్టం వచ్చిందేడా? యేసు ప్రభు చేసిన తప్పేంటి? ప్రధాన యాజకుడు అడిగింది ఏంటి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే నాకు చెప్పమన్నాడు. ఇప్పుడు ఈ అన్న చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు చెబుతుంది ఏంటి? నువ్వేదన్నావు అదే అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. మరి ఆయన్ని ఎందుకంటే నిందించడం? అక్కడ చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. మనం మాట్లాడే మాటల్లో మన మీద నిందించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. మనం మాట్లాడేది కరెక్టేనా, మనం మాట్లాడేది నిజమైందనా, మనం మాట్లాడేది యథార్థమైనదనా మన మీద నిందించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇంత వాక్యం చెప్తున్నా. ఈ వాక్యం ఎంత గంటసేపు చెప్పినా, గంటన్నర చెప్పినా, అరగంట చెప్పిన వాక్యం చెబుతామా? ఒక సమూహం ఉండిద్ది. దేనికి? ఒక సమూహం ఉండిద్ది. దేని కొరకంటే ఇంత వాక్యంలో అది ఎందుకు చెప్పాడు, ఇట్టెందుకు చెప్పాడు అని నిందించేవాడు కొంతమంది ఉంటారు. ఈ బ్యాచ్ ఉంటారు, కొంతమంది ఉంటారు. మనం ఇట్టంటి వాళ్ళని పట్టించుకుంటే అసలు దేవుని సేవ జీవితంలో చేయలేం. పరవశిని పాడుపడుకుని మనం అందరం వెళ్ళిపోతాం. కాబట్టి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి? అబద్ధికులు నేర్కొచ్చి ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? ఆయన మీద నిందేయాలని చూస్తున్నాడు. ఇద్దరు అబద్ధికులను తీసుకొచ్చాడు ఆయన మీద. 59వ వచనంలో ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండిరి కానీ దొరకలా. తీసుకొచ్చారేమో, ఒక ఇద్దరిని తీసుకొచ్చారంట. 60వ వచనంలో ఇద్దరిని తీసుకొచ్చారు. ఆయన మీద నింద వేయడానికి వచ్చారు. ఆయన ఏం చేశాడు? చివరికి నువ్వు అన్నట్టే అన్నాడు కానీ ఆయన తప్పు మాట్లాడలేదే, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దానికి నిందించాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఉన్నది ఉన్నట్టు జీవితాన్ని జీవిస్తే వేషధారణ లేకుండా మన మీద నిందించేవాళ్ళు ఉంటారు, మన మీద నిందలు వేసేవాళ్ళు. నువ్వు ఉన్నది ఉన్నట్టు జీవిస్తే, ఉన్నది ఉన్నట్టు జీవించేటప్పుడు నీ మీద నిందలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలా? వాళ్ళ వైపు చూస్తే మన జీవితాలు నష్టపోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నింద అపనింద వేసే పిశాచం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అపనింద దేనికి వేయబడుతుందంటే, 1 మనల్ని అవమానించడానికి, 2 మన దగ్గర ఉండే లాగి వేసుకోవడానికి స్వాస్థ్యాన్ని, 3 ఇంకా దేవుని పని మనం చేయకుండా ఉండటం కొరకై, 4 ఎదుటి వ్యక్తి స్వార్థం కొరకు మనల్ని బలిగా చేస్తారు, 5వదిగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? నింద వేస్తున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు తన స్థానాన్ని కాపాడుకోవడానికి నిందలు వేసేవాడు కొంతమంది ఉంటారు. ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు మీద నింద వేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు రాడుంటే ప్రధాన యాజకుడు యొక్క స్థానం పోతుంది. ఎందుకు? ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయిన వాడని బైబిల్ ఉంది కదా, అంటే ఇలా స్థానం పోయినట్టే. తన స్థానం పోకూడదని మా ఎదుటి వ్యక్తి మీద నింద వేస్తాడు. చాలామంది ఉంటారు సంఘ పెద్దలు, నేను సంఘ పెద్దగా ఉండాలి, నా స్థానం పోకూడదని, ఈ సేవకుడు అటు చేశాడు నిందలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఈ సేవకుడు అట్టన్నాడు ఇట్టన్నాడు అని చెప్పని సేవకుడి మీద నిందలేసేవాళ్ళు ఉంటారు. రకరకాల బ్యాచీలు ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి మన మీద నింద వేస్తాడు ఎందుకు? తన స్థానాన్ని కాపాడుకోవడానికి, తన స్థానమును కాపాడుకోవడానికి మన మీద నింద వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు మనం ఏం చేయాలా? ప్రభువా, ఇలాంటి ప్రజల మధ్యలో నేను ఈరోజు మన ప్రార్థన అది. ఏమని చెప్పాలా? ఇలాంటి ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నా,
నన్ను అవమానించే ప్రజల మధ్యలో, ఇంకా నా స్వాస్థ్యాన్ని లాగివేసుకునే ప్రజల మధ్యలో, ఇంకా నేను దేవుని పని చేయకోకుండా అడ్డగించే ప్రజల మధ్యలో, ఇంకా తమ స్వార్థాన్ని చూసుకునే ప్రజల మధ్యలో, ఇంకా తమ స్థానాన్ని కాపాడుకోవడం కొరకు నిందలు వేసే, అపనింద వేసే, ఏ తప్పు చెప్పినా అపనింద వేసే ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నా. ప్రభువా, ఇట్టి ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను కాబట్టి నా జీవితాన్ని నువ్వు కాపాడు. ఆనాడు నువ్వు ఎంతమంది ప్రజల మధ్యలో నువ్వు నివసించడానికి వచ్చినా సాతాను నిన్ను అపనింద పెట్టడానికి శోధించాడు. కానీ వాడు నీ దగ్గర నిలబడలేక నీకున్న ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధతను బట్టి వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ప్రభువా, నా దగ్గర కూడా ఇలాగూ అవమానించేవారు కానీ, నా శ్వాసను లాగి వేసుకునేవారు కానీ, దేవుని మందిరం పనులు ఆపేయటానికి, ఆ దేవుని మందిరం పనులు చేయకోకుండా అడ్డగించేటటువంటి నిందలు వేసేవారు కానీ, ఇంకా తమ స్వార్థం కొరకు నన్ను అవమానించేవాళ్ళు కానీ, తమ స్థానాన్ని కాపాడుకోవడానికి నన్ను అవమానించేవాళ్ళు చాలా మంది బయలుదేరతారు. ప్రభువా, బయలుదేరి ఉంటారు. ఇలాంటి వారి మధ్యలో నా మీదకి వస్తున్న అపనిందలను బట్టి అవి నా మీదకి రాకుండా కాపాడు. ఒకవేళ అపనిందలు వస్తున్నా వాటిలో నేను నీ వైపు చూసేటట్టు నాకు సహాయం చేయ ప్రభుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి అపనింద మన మీద పడుతున్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ మనం ముందరికి వెళ్ళేవారు ఉంటాం. అట్టి రీతిలో ఎప్పుడైతే అపనింద మన మీద పడినా వాక్య పెరుగులో ప్రార్థన జీవితం ద్వారా దాన్ని ఎదుర్కోవడానికి ముందరికి వెళ్తామో అప్పుడు సాతాను నిలబడ్డం. మనం సాతాను దగ్గరికి వెళ్ళవసలా. దాన్ని ఎదుర్కోవడానికి ప్రార్థన జీవితం ద్వారా, వాక్యం ద్వారా మనం సిద్ధంగా ఉన్నప్పుడే వాడు ఏం చేస్తాడు? సాతానుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వద్దులే, వీళ్ళ దగ్గర వాక్యం ఉంది, వాళ్ళ దగ్గర ప్రార్థన ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కంటే ఇంకోటి దగ్గర పోవడం బెటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మన దగ్గరే ఉండాలా ప్రార్థనా జీవితం, వాక్య జీవితం ఉంటే ఇలా మనల్ని అవమానించి మన మీద నిందలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి అపనిందలు వేసేవాళ్ళు ఎందుకు? వాళ్ళ స్వార్థం కోసం. అలాంటి ప్రజల దగ్గర నుండి మనల్ని దేవుడు కాపాడాలి. ఇలా అపనిందలు వేసే ప్రజల దగ్గర నుంచి, ఇలాంటి అపనిందల నుంచి మన మీదకి రాకుండా, ఈ అపనిందల నుంచి మనం తొలగించబడి కాపాడబట్టం కొరకే మనం ఈరోజు యేసు ప్రభు వారు ఎలాగైతే అపనిందలు రాకుండా ఆయన కాపాడబడుతూ వచ్చాడు, తను ఎలా కాపాడుకున్నాడు ప్రార్థన ద్వారా, అలాగే మన మీదకి వస్తున్న అపనిందల నుంచి మనం కాపాడబట్టం కొరకై మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన మీదకి వచ్చే అపనిందల నుంచి మనం కాపాడబడిన వారిమై సాతాను మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్టు మనం ప్రార్థన చేసుకుంటే సాతాను మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి అపనిందల్లో నుండి మనం బయటికి సువర్ణ వలె వచ్చేవారుగా ప్రభు మనం సిద్ధపరచడం కొరకే అవసరమైన ప్రార్థన మనం చేయటం ద్వారా సాతాను మన యేసు ప్రభు దగ్గర నుంచి అలా విడిచిపెట్టి వెళ్ళాడు. అలా మన దగ్గర నుంచి కూడా సాతాను లాంటి స్వభావం కలిగినటువంటి పిశాచం లాంటి మనుషులు మన దగ్గర నుంచి మన మీద నింద వేయడానికి వచ్చేటటువంటి ప్రజలు మన దగ్గర నుంచి దూరం గెలిపోవడం కొరకై మనం ప్రార్థన చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.